हाय फ्रेंड्स वेलकम टू टेक ट्रैवल तेलुगु ఫ్రెండ్స్ ఇది మా ఫ్రెండ్ హెల్మెట్ అన్నమాట నా హెల్మెట్ అయితే కాదు రీసెంట్ గానే పర్చేస్ చేశాడు ఎగ్జార్ లో కొంచెం కాస్ట్లీ హెల్మెట్ అని చెప్పుకోవచ్చు బేస్ వేరియంట్ ఎగ్జార్ లో మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జార్ RR3 అని చెప్పేసి 3500 రూపాయలు లభించిద్ది దానికి సంబంధించిన వీడియో ఆల్రెడీ మన ఛానల్ లో మీరు చూశారు నేను పర్సనల్ గా వాడుతున్న హెల్మెట్ వచ్చేటప్పటికి ఎగ్జార్ ఎపెక్స్ అన్నమాట 5000 రూపాయల దాకా అయితే ఉండిద్ది ఇది 7500 నుంచి 8000 రూపాయల మధ్యలో పడింది అన్నమాట మంచి బ్యాగ్ అయితే ఇచ్చారు నాకైతే చాలా బాగా నచ్చింది గ్రాఫిక్స్ కూడా ఫస్ట్ హెల్మెట్ అయితే అన్బాక్స్ చేద్దాము మీరు ఈ హెల్మెట్ పర్చేస్ చేసి డైరెక్ట్గా ఇట్లాంటి బ్యాగ్ అయితే వస్తుంది మీరు సపరేట్గా బ్యాగ్ అయితే పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఇదేమో బ్లూ ఆర్మర్ చిన్ మౌంట్ అనమాట హెల్మెట్కి పెట్టుకోవడానికి మా ఫ్రెండ్ పర్చేస్ చేశాడు ఇది హెల్మెట్తో పాటు అయితే రాదు సో దీన్ని పక్కన పెట్టేసేద్దాం బ్యాగ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సో ఈ హెల్మెట్ని ఈ బ్యాగ్లో పెట్టేసుకుని హ్యాపీగా మీరు ట్రావెల్ చేయొచ్చు ఎవరైతే ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి ఫ్లైట్లో ట్రావెల్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ బ్యాగ్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట సో నేనైతే ఈ బ్యాగ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అలాగే హెల్మెట్ పర్చేస్ చేశారనుకోండి మీకు ఇట్లాంటి ఇంకొక బ్యాగ్ అయితే ఇస్తారు ప్యాకింగ్ అయితే చాలా బాగుంది ఈ హెల్మెట్ది డస్ట్ పడకుండా మీరు ఎప్పుడైనా పక్కన పెట్టేసుకుంటే ఈ బ్యాగ్లో పెట్టేసుకొని ఇంట్లో పక్కన పెట్టేసుకోవచ్చు సో అందుకు ఇది బాగా ఉపయోగపడుద్ది దీన్ని కూడా పక్కన పెట్టేసేస్తున్నాను ఇక్కడ మీరు చూడొచ్చు వైట్ బ్లూ రెడ్ కలర్ కాంబినేషన్లో హెల్మెట్ అయితే చూస్తానికి చాలా బాగుంది ఇది వైట్ అయితే కాదు సిల్వర్ లాగా అయితే ఉందన్నమాట చాలా బాగుంది మెరుస్తూ ఉంది లైవ్లో చూస్తుంటే మీకు వీడియోలో ఎలా ఉందో కానీ నాకైతే హెల్మెట్ చాలా బాగా నచ్చింది ఫ్రంట్ వ్యూ ఇది బ్యాక్ సైడ్ మీకు స్పాయిలర్ అయితే చూడొచ్చు స్పాయిలర్ చాలా బాగా ఇచ్చాడు ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే .ECE 2 సర్టిఫికేషన్స్ అయితే ఈ హెల్మెట్ పొందిందనమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ISI సర్టిఫైడ్ అయితే ఉంది మధ్యలో డాట్ సర్టిఫికేషన్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ మీకు ECE సర్టిఫికేషన్ అయితే ఉంది సో సేఫ్టీ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు ఇంకా ఈ హెల్మెట్లో స్పెషల్ ఏంటంటే డ్యూయల్ వైజర్తో లభిస్తూ ఉంది సో ఇక్కడ మీరు క్లియర్ వైజర్ అయితే చూడొచ్చు దీనికి ఇక్కడ లాక్ సిస్టమ్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు లాక్ అయితే అయిపోయింది ఇక్కడ నుంచి మీరు ఇట్లా అనగానే ఇది అన్లాక్ అవుతుంది అనమాట అలాగే ఇక్కడ మీకు ఒక బటన్ అయితే ఇచ్చారు కదా ఒక లీవర్ లాగా అయితే ఉంది ఇట్లా కింద కనగానే మీకు లోపల సన్ గ్లాస్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట మీ కలర్లో ఎండబడుతుంది అనుకో ట్రావెల్ చేసేటప్పుడు సో అప్పుడు మీరు ఇదైతే వేసుకోవచ్చు బాగుంది ఈ వైజర్కి యాంటీ ఫాగ్ ఫిలిం కూడా ఇచ్చారు ఇది కూడా స్కిప్ అవ్వలేదు అలాగే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే మొత్తం కవర్ అవుతుంది 70% దాకా కవర్ అవుతుంది అనమాట ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు మీరు ఎగ్జార్ ఎపెక్స్ హెల్మెట్ పర్చేస్ చేశారనుకోండి ఈ వైజర్కి యాంటీ ఫాగ్ ఫిలిం అయితే ఇంత ఫుల్గా అయితే కవర్ అవ్వదు కొంతవరకే కవర్ అవుతుంది అనమాట కానీ ఇది కొంచెం ఎక్కువ కవర్ అవుతుంది కాబట్టి ఈ హెల్మెట్కి అదొక ప్లస్ పాయింట్ అనమాట అందుకే కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఇంకొక డిఫరెన్సెస్ ఏంటంటే డబల్ డీరింగ్తో లభిస్తూ ఉంది సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా హెల్మెట్స్ పర్చేస్ చేసేటప్పుడు ఖచ్చితంగా డబల్ డీరింగ్ ఉండేలాగా చూసుకోండి అలాగే ఇది బయటికి ఊడిపోకుండా మ్యాగ్నెటిక్ లాక్ అయితే ఇచ్చాడు సో ఇట్లా లాక్ అయితే అయిపోతుంది అనమాట చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది మ్యాగ్నెట్ కూడా సో ఇట్లా మీరు తీసేసుకోవచ్చు ఇలా మ్యాగ్నెట్ ద్వారా అయితే మీరు లాక్ వేసుకోవచ్చు చిన్ కటన్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ఇది క్వాలిటీ బాగుంది నార్మల్గా మీరు 3000 5000 రూపీస్ హెల్మెట్స్లో చూస్తారు కదా వాటితో కంపేర్ చేస్తే కొంతవరకు ఇది బాగుందన్నమాట అలాగే చాలా వరకు విండ్ నాయిస్ అయితే రెడ్యూస్ చేసిద్ది ప్యాడింగ్ కూడా పర్వాలేదు మరీ అంత చీప్గా అయితే ఏమీ లేదు అలా అని చెప్పేసి చాలా బాగుందని నేను చెప్పను యావరేజ్గా ఉంది ప్యాడింగ్ అయితే సో ఇది మీరు రిమూవ్ చేసుకోవచ్చు ఇది మీరు రిమూవ్ చేసేసుకొని హ్యాపీగా వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ అయితే చేసుకోవచ్చు అనమాట 3D బ్యాడ్జింగ్లో ఎగ్జార్ లోగో అయితే ఇచ్చారు ఇక్కడ సో ఇది కూడా బాగుంది అలాగే వెంటిలేషన్ అయితే మీకు పైన ఇచ్చారు చూసారా సో వెంటిలేషన్ కావాలంటే మీరు ఆన్ చేసుకోవచ్చు వద్దనుకుంటే ఆఫ్ చేసేసుకోవచ్చు ఇక్కడ కూడా మీకు వెంటిలేషన్ అయితే ఇచ్చారు ఈ హెల్మెట్ మా ఫ్రెండ్ది కాబట్టి నేనైతే ఏం పెట్టుకొని చూపించట్లేదు ఎవరి హెల్మెట్ వాళ్ళే వాడాలి ఒకళ్ళ హెల్మెట్ ఒకళ్ళైతే యూజ్ చేయొద్దు చాలా ఎలర్జీస్ అయితే వస్తాయి అనమాట ఒకవేళ మీకు ఎలర్జీ ఉందనుకోండి మీ ఫ్రెండ్కి అయితే వస్తుంది మీ ఫ్రెండ్కి ఎలర్జీ ఉంటే మీకైతే వచ్చేస్తుంది అనమాట కాబట్టి ఎవరి హెల్మెట్ వాళ్ళే యూజ్ చేయండి వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవద్దు మీరు కూడా వేరే వాళ్ళకి ఇవ్వద్దు సో ఇది ఒక చిన్న సజెషన్ అయితే మీకు ఇస్తున్నాను ఇంకా దీన్ని పక్కన పెట్టినట్లయితే మనకు ఒక చిన్న ప్యాకెట్లో స్టిక్కర్స్ అయితే ఉంటాయి అన్నమాట మీరు ఎప్పుడు ఎగ్జార్ హెల్మెట్స్ పర్చేస్ చేస్తే ఇవన్నీ కామన్గానే వస్తాయి ఇంకా కొద్దిగా ఎక్స్ట్రాగా ఇందులో వచ్చినాయి అనమాట సో ఇది ఒకటి బాగుంది సో ఇక్కడ 2 ప్లాస్టిక్ అయితే ఇచ్చారు ఇవేంటో నాకైతే ఐడియా లేదు అలాగే మాన్యువల్ బుక్ ఒకటి ఇచ్చారనమాట నైలాన్ స్పాండింగ్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి ఒక కార్డ్ అయితే ఉంది
అలాగే ఇక్కడ ఎగ్జాస్ట్ స్టిక్కర్ అయితే మీరు చూడొచ్చు. పాత ఎగ్జాస్ట్ స్టిక్కర్తో కంపేర్ చేసుకుంటే ఇది స్లిమ్గా బాగుంది. 2 రిఫ్లెక్టర్ స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. మీ వెహికల్కి ఎక్కడైనా సరే ఇవి స్టిక్ చేసేసుకోండి. నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు వేరే వెహికల్స్ లైట్ వీటి మీద పడి రిఫ్లెక్ట్ అవుతుంది. సో మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి తెలుస్తుంది అనమాట. అలాగే మీ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన స్టిక్కర్స్ అయితే ఇచ్చారు. మీకు నచ్చిన చోట హెల్మెట్లో ఎక్కడైనా సరే స్టిక్ చేసుకోండి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇది ఉపయోగపడుతుంది. ఎగ్జార్ కీ చైన్ అయితే ఒకటి ఇచ్చారు. మా ఫ్రెండ్ ఇప్పటికీ ఎగ్జార్ కీ చైన్ అయితే వాడుతున్నాడు. సో కొత్త కీ చైన్ అయితే అతనికి ఫ్రీగా వచ్చిందనమాట. ఇది హైలైట్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఇప్పటిదాకా చాలా హెల్మెట్స్ అయితే అన్బాక్స్ చేసి మీకోసం రివ్యూ చేశాను, కానీ ఇది ఎక్కడా ఇవ్వలేదన్నమాట. బ్లూ కలర్లో 2 అయితే ఇచ్చారు. సో ఇవి మీరు చెవిలో పెట్టుకొని వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు అనమాట. అంటే ఎక్స్ట్రా నాయిస్ ఏదైతే ఉందో అది మీ హెల్మెట్లోకి రాకుండా, మీకు వినపడకుండా ఇవైతే ఉపయోగపడతాయి. అలాగే మీరు హెల్మెట్ పెట్టుకునేటప్పుడే కాదు, బయట ఎక్కడైనా పెద్ద పెద్ద సౌండ్స్ ఉన్నప్పుడైనా సరే, అలాంటి చోట్లకి మీరు వెళ్ళేటప్పుడైనా సరే ఇవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవైతే 2 మనకి హెల్మెట్తో పాటు వస్తున్నాయి. బిల్ కూడా మనకి బాక్స్లోనే ఉంది. హెల్మెట్ కాస్ట్ వచ్చేప్పటికి 7,991 రూపాయలు అయితే అయింది. బ్లూ ఆర్మర్ చిన్ మౌంట్ ఉంది కదా, ఈ చిన్ మౌంట్ అయితే 399 రూపాయలు. హెల్మెట్ ఎలా అనిపించిందో మీరు నాకు కింద కామెంట్స్ అయితే చేయండి. ఫైనల్గా ఈ హెల్మెట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మీరు పర్చేస్ చేయొచ్చు. మీకు నచ్చితే మాత్రం ఎగ్జార్ హెల్మెట్సే కాదు, మీకు SMK హెల్మెట్స్ అయితే ఉన్నాయి, స్టడ్స్ అయితే ఉన్నాయి, వెగా అయితే ఉన్నాయి, అలాగే మీకు LS2 అయితే ఉన్నాయి. KYT అని చెప్పేసి కొత్తగా ఒక బ్రాండ్ అయితే వచ్చింది. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. అది నాకు తెలిసి కొత్త బ్రాండ్, మేబీ ఎప్పటి నుంచో ఉండుండొచ్చేమో, నాకైతే అంత ఐడియా లేదు. కానీ చాలా మంచి మంచి బ్రాండ్స్ అయితే మన ఇండియాలో అవైలబిలిటీలో ఉన్నాయి. మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా మీకు నచ్చిన హెల్మెట్ అయితే ఒకటి పర్చేస్ చేసుకుని హ్యాపీగా పెట్టుకుని మీరు వెహికల్ రైడ్ చేయండి. హెల్మెట్ పెట్టుకుని వెహికల్ రైడ్ చేయడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ కలర్లో మట్టి పడదు. అలాగే మీరు డస్టీ ఏరియాలో వెహికల్ రైడ్ చేస్తున్నారు అనుకోండి, మీ తల మీద మట్టి పడదు. అదొక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. పొరపాటున ఎప్పుడైనా మీరు కింద పడ్డారనుకోండి, మీ తలకి ఏమీ కాదు. మెయిన్ ఇదే ప్లస్ పాయింట్ అనమాట. అందరూ అందుకే యూజ్ చేస్తారు. అలాగే నైట్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా హెల్మెట్ అయితే బాగా ఉపయోగపడుద్ది. వింటర్ సీజన్ కదా, చెవుల్లోకి గాలి వెళ్లకుండా, చలి ఎక్కువ పట్టకుండా ఈ హెల్మెట్ అయితే కాపాడిద్ది అనమాట. కాబట్టి హెల్మెట్ యూజ్ చేయండి, జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి సేఫ్గా రండి. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్స్ మోటార్ సైకిల్ పర్చేస్ చేసి హెల్మెట్ పెట్టుకోకుండా వెహికల్స్ రైడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.